అక్కడ భద్రాద్రిగా పేరు వచ్చిన కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్ర రథోత్సవంపై ఉత్సవమూర్తులు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. రామాలయము చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనటువంటి దేవాలయము. కేవలం ఈ ప్రాంతానికే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా ఒక శక్తివంతమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఆ శక్తి అనేక ప్రాంతాల్లో వ్యాపించి ఉంది. అందుకే భద్రాచలం తర్వాత అత్యంత ఘనంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగేది ఇల్లంతకుంటలో అని చెప్పి అనేది అందరూ అనుకునేది వాస్తవము. అందుకే లక్షలాది మంది భక్తులు ఆ కళ్యాణాన్ని వీక్షించడానికి ఇదికి వస్తూ ఉంటారు. చరిత్ర తెలుసు, త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసం సందర్భంగా ఈ ప్రాంతంలో నడయాడినటువంటి విషయం వాస్తవం. కాబట్టి అటువంటి ఒక పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రాంతం ఇది. ఈరోజు ఆ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రథోత్సవం ప్రతిసారి జరపడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఆ రథోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొనడము, ఒక ధార్మిక వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము, దానిలో ఈరోజు నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరైతే సన్నిధానాన్ని దర్శించుకొని సీతారాముల వారి కళ్యాణాన్ని వీక్షించి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ దినాన్ని శక్తివంతమైనంగా ఎవరైతే గుర్తించారో వాళ్ళందరి కోరిన కోరికలు తీరాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను ఆ స్వామివారి అమ్మవారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు.